అందరూ అనుకున్నట్లుగా తాను సామాన్యుని కాదని బీజేపీ చీఫ్ రామచంద్రరావు స్పష్టం చేశారు. విద్యార్థులతో కలిసి పోరాడి 14 సార్లు జైలుకు వెళ్లొచ్చానని వ్యాఖ్యానించారు. అగ్రెసివ్ అంటే గుండీలు విప్పుకొని తిరగటం కాదని, సిద్ధాంతం కోసం పోరాడటమని పేర్కొన్నారు. యుద్ధానికి తాను సిద్ధంగా ఉన్నానని, ఇప్పుడే కత్తి బయటకు తీశానని చెప్పారు. వాట్సాప్ వర్సిటీలను పట్టుకొని కొంతమంది ఫేక్ న్యూస్ ను ట్రోలింగ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే నేరుగా పోరాడాలని అన్నారు. దమ్ములేని పిరికి పందలు కాబట్టే వెనుకుండి ఫేక్ న్యూస్ ట్రోల్ చేస్తున్నారని దుయ్యబట్టారు. తాను క్రిమినల్ లాయర్నని, ఫేక్ న్యూస్ సూత్రధారులను బోన్లో నిలబెట్టేందుకు వెనకాడనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. త్యాగాలేయడానికి సిద్ధంగా ఉన్నాం. అగ్రెసివ్ అంటే ఏదో గుండెలిప్పి కాదు. అగ్రెసివ్ అంటే సిద్ధాంతం మీద నమ్మకమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఇది అగ్రెసివ్నెస్. రామచంద్రరావు స్వాముడు కావచ్చు, మెత్తడు కావచ్చు, ఎస్. కానీ యుద్ధానికి దిగితే ఇప్పుడే నీకు కత్తి తీసాను బయట. కత్తి పొడవను కానీ ఈరోజు ప్రజాస్వామ్యంలో నడవదు. కానీ ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. నేను పోరాటం చేసి విద్యార్థి పరిషత్ నుంచి, విద్యార్థి దశ నుంచి ఇక్కడ దాకా వచ్చాను. నేను అడ్వకేట్ల కోసం నేను పోరాడాను, న్యాయవాదుల కోసం పోరాడాను, టీచర్ అడ్వకేట్ మన విద్యార్థుల కోసం పోరాడాను. అందుకనే సోషల్ మీడియా వాళ్ళు కొత్తగా వాట్సాప్లలో దాన్ని చేస్తూ ఉన్నారు. అది మనం బిలీవ్ చేయడానికి అవసరం లేదు. నా మీద నా ఎవరి మీద ఉన్నా మనం బాధపడాల్సిన అవసరం లేదు. దమ్ముంటే డమ్మి అనే మాట దగ్గర దమ్ముంటే ఎదురుగా వచ్చి పోరాడండి. అది అసలైన దమ్ము. డమ్మీలు మీరు కాబట్టి, మీకు దమ్ము లేదు కాబట్టి వెనక నుంచి మీకు పేరు లేని పేపర్లు పెట్టి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు మిత్రులారా. దానికి కూడా లీగల్ యాక్షన్ ఉంటుంది. ఇంతకుముందు చెప్పారు లక్ష్మణ్ గారు, రామచంద్రరావు క్రిమినల్ అడ్వకేట్ అని. క్రిమినల్ అడ్వకేట్ తప్పుడు ప్రచారాలు చేస్తే వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసేసి తప్పకుండా జైలుకు పంపిస్తుంది. మనం త్యాగాలేయడానికి సిద్ధంగా ఉన్నాం. అగ్రెసివ్ అంటే ఏదో గుండెలిప్పిగా